పశ్చిమాసియా రోజు రోజుకు అగ్నిగుండంలా మారిపోతోంది. అటు అమెరికా ఇటు ఇరాన్ తగ్గేదేలే అన్నట్లు దాడులు చేసుకుంటున్నాయి. ఆరో రోజు కూడా మిసైళ్ల వర్షం కురిసింది. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు చేస్తుంది. దానికి కౌంటర్గా గల్ఫ్ దేశాల్లోని యుఎస్ సైనిక స్థావరాలపై టెహ్రాన్ బాంబులు వేస్తోంది. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు ఆరో రోజు కూడా కొనసాగుతున్నాయి. అగ్రరాజ్యానికి తిట్టుగా జవాబిస్తున్న ఇరాన్ను తీవ్రంగా దెబ్బతీసేలా అమెరికా వైమానిక దాడులు చేస్తోంది. ప్రధానంగా ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని బలహీనపరిచేలా అమెరికా సెంట్రల్ కమాండ్ దాడులు చేస్తోంది. తీర ప్రాంతాల్లోని రాడార్ కేంద్రాలు, ఇరాన్ సైనిక స్థావరాలపై తరచూ దాడులు చేస్తోంది. సౌత్ ఇరాన్లోని కీలక నౌకాశ్రయ నగరం బందర్ అబ్బాస్ పరిసరాలు, అలాగే వ్యూహాత్మకంగా కీలకమైన ఖేష్ము ద్వీపం సమీప ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేస్తోంది. ఈ ప్రాంతాలు హర్ముజ్ జలసంధికి అత్యంత సమీపంలో ఉండడంతో ప్రసిద్ధ వాణిజ్యానికి కూడా కీలకంగా భావిస్తారు. ఇటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై టెహ్రాన్ ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. కువైట్, బహ్రెయిన్, జోర్డాన్పై మిస్సైళ్లు, డ్రోన్లు వేసింది. మరోవైపు వైట్ హౌస్ మాత్రం ఇరాన్తో దౌత్య చర్చలకు ఇంకా అవకాశం ఉందని స్పష్టం చేసింది. వైట్ హౌస్ ప్రతినిధి కరోలైన్ లివిట్ మాట్లాడుతూ ఇరాన్ ఇప్పటికీ అమెరికాతో ఒప్పందం చేసుకోవాలనే ఆసక్తిని వ్యక్తం చేస్తోందని తెలిపారు. అదే సమయంలో హర్ముజ్ జలసంధిలో ఇరాన్ చర్యలకు తగిన ప్రతిస్పందన ఇస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ మార్గం గుండా ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలో దాదాపు 20% రవాణా జరుగుతోంది. తాజా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ నౌకాయానం దెబ్బతినడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు కూడా మళ్లీ పెరుగుతున్నాయి. మొత్తం మీద అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న సైనిక చర్యలు, మరోవైపు దౌత్య చర్చల ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు కారణమవుతున్నాయి. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో అంతర్జాతీయ రాజకీయాలు, ఇంధన మార్కెట్పై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.